ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పార్టీ సీసీ సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పీసీ సిద్ధం చేసిన జాబితాను సీఈసీకి పంపించారు నేతలు. కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మరికొన్ని స్థానాలపై చర్చ జరుగుతుంది. వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అభ్యర్థులపై డైలామాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ పేరును ప్రకటించారు సీఎం రేవంత్. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పీసీ సిద్ధం చేసిన జాబితాను సీఈసీకి పంపించారు నేతలు. కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మరికొన్ని స్థానాలపై చర్చ జరుగుతుంది. వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అభ్యర్థులపై డైలామాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ పేరును ప్రకటించారు సీఎం రేవంత్. హస్తం పార్టీలో ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లోక్సభ అభ్యర్థులపైన కసరత్తు చేసింది హైదరాబాద్లో. అయితే పీసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీ వేసిన స్క్రీనింగ్ కమిటీ కూడా హైదరాబాద్లో లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన ఒక కసరత్తు చేసి ఒక జాబితానైతే సీఈసీకి, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితాను పంపింది. ఆ జాబితాపై రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కొంత మేరకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత లేటుగా ఉంది. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రేపు ఏఐసీసీ సీఈసీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంపీ అభ్యర్థుల పైన చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా అంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ఒక్కొక్కరి పేరుతో పాటు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు 2 లేదా 3 పేర్లతోనూ ఒక జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితా పైన రేపు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను ఉత్తర తెలంగాణ, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులు కొంత మేరకు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తుంది. ప్రధానంగా హైదరాబాదు, ఆదిలాబాద్ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు ప్రజెంట్ అయితే అందుబాటులో లేరు. ఆ బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక అన్వేషణ కొనసాగుతుంది. ఇక మిగిలిన వరంగల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులపైన అన్వేషణ చేసింది. అక్కడ వరంగల్ రిజర్వ్ సెగ్మెంట్, అక్కడ దొమ్మటి సామయ్యతో పాటు మరొక 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్ కూడా మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ బెల్లయ్య నాయక్తో పాటు మరొక 2 కూడా ఆ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా బలరాం నాయక్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా కానీ నిజామాబాద్ నుంచి చూసుకున్నట్లయితే నిజామాబాద్కు సంబంధించి కొంతమంది నేతలు చాలా సీరియస్గా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆరెంజ్ ట్రావెల్ అధినేత సునీల్ రెడ్డి కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు పార్లమెంటు టికెట్లు ఇవ్వద్దు అనేది ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందులో నిర్ణయంలో భాగంగానే ఆయనకు టికెట్ రావడం కష్టం అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ. కానీ అదే నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వద్దని నిజామాబాద్ సంబంధించిన నేతలు పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఆయన జగిత్యాల జిల్లాకు సంబంధించిన నాయకుడు. నిజామాబాద్ టికెట్ ఇస్తే ఇక్కడ ఆయనకు సహకరించారు అనేది కూడా పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో దాన్ని కూడా పెండింగ్లో పెట్టారు. దానికి సంబంధించిన పైన ఒక క్లారిటీ కూడా లేదు. దాంతోపాటు కరీంనగర్, అక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్నా కూడా దానిపైన ఇప్పటివరకు కూడా ఒక చర్చ అయితే క్లారిటీగా, అంటే ప్రవీణ్ రెడ్డికి టికెట్ పక్కా అనేది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఆయన పేరుతో పాటు మరొక 2-3 పేర్లు కూడా జోడించి సీఈసీకి పంపారు అనేది కూడా పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. మరొక వైపు మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు చూసినట్లయితే అటు సికింద్రాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క పేరుతో పాటు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు 2-3 పేర్లను జత చేసి సీఈసీకి ఒక జాబితాను పంపారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే కేవలం ఒక పాలమూరు అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీచంద్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు సభలో అనౌన్స్ చేశారు. ఇక మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన
అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా ఖరారు చేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది. అంటే వాళ్ళ పేర్లతో పాటు ఇంకా అదనంగా ఎవరైనా 2-3 పేర్లను జోడించి సీఈసీకి పంపారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ నేతల్లో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు ఢిల్లీలో సీఈసీ సమావేశం కొనసాగబోతుంది. సీఈసీ సమావేశం అనంతరం 7 నుండి 8 మంది పేర్లతోని ఒక జాబితా విడుదల చేసే అవకాశం ఉంటుంది. మొదటి జాబితాలో 7-8 మందికి చోటు కల్పిస్తే రెండో జాబితాలో మిగిలిన వారికి చోటు కల్పించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి రెండో జాబితాలో ఇస్తారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో మరి రేపు సీఈసీ సమావేశం అంతరమే ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారా లేకపోతే ఎల్లుండి విడుదల చేస్తారా చూడాలి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసే సమయంలో సీఈసీ సమావేశం 7వ తారీఖు ఉంటుంది. 7వ తారీఖు సాయంత్రం లేకపోతే 8వ తారీఖు నాడు కొంత మేరకు అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో అయితే కాంగ్రెస్ నేతలు ఆశావాళ్ళు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారి గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ దక్కించుకునే ప్రయత్నంలో కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు ఏఐసీసీ నేతలను ప్రసన్నంగా చేసుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుంటే మరొకవైపు మరికొంతమంది నేతలు ఇటు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా సీఎం ఎవరు చెప్తే వింటారు అనేది ఆలోచన చేసే పనిలో మరికొంతమంది నేతలు అంటే ఏ విధంగానైనా ఈసారి మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉండాలనుకున్న నేతలు కావచ్చు, ఈసారి కంపల్సరీ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉండాలి, కంపల్సరీ గెలవాలి అనేది ఒక ఆశాభావం అయితే చాలామంది నేతలు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది, ఎంపీలం కావచ్చు అనే ఒక భావన అయితే కాంగ్రెస్ నేతల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాలు ఇప్పటికే వాళ్లకు టికెట్లు వస్తుందని ప్రచారం ఒకవైపు చేసుకుంటుండే, మరొక వైపు ఆ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూడాలి రేపు సీఈసీ సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఎన్ని టికెట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది, మొదటి విడతలో ఎంతమందికి ఇస్తారు, రెండో విడత ఎప్పుడు ఉంటుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు చాలామంది ఎదురు చూస్తున్నారు. రేపు సీఈసీ సమావేశం తర్వాత అభ్యర్థుల జాబితా మొదటి విడత విడుదలయ్యే అవకాశం ఉంది అనిల్.